హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాతవాహని ఇన్స్టా పోలీస్. ఐఎమ్ చైతన్య భారతి. సో స్టూడెంట్స్, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. వీటితో పాటు ఎందుకు మనం ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ శాతవాహని ఇన్స్టా పోలీస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనే విషయాలపైన నేను మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో చాలామంది మేము పోస్ట్ చేస్తున్న వీడియోస్ చూస్తున్నారు. హిస్టరీ క్లాస్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కావచ్చు, ఇలా ఏ క్లాస్ చూసినా ఆ క్లాస్ చూసిన స్టూడెంట్స్ అందరు కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మేడం, మీరు అందరు బాగా చెప్తున్నారు కదా, ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. దాంతోపాటు అందరూ మాది డిస్టెన్స్ ఎక్కువ కదా, మేము అంత దూరం రాలేము అని కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వీటిపైన నేను ఓవరాల్గా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. సో చూడండి, ఎవరైతే శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ క్లాసెస్ గురించి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. నిజానికి డిస్టెన్స్ అనేది డస్ నాట్ ఏ మ్యాటర్. ఇప్పుడు మీరు చదువుకోవాలనుకుంటున్నారు, డిగ్రీ కానీ పీజీ కానీ హైయర్ ఎడ్యుకేషన్ మీరు చేయాలనుకున్నప్పుడు మీరు ఉంటున్న ఊరిని విడిచిపెట్టి 4 years 3 years వెళ్ళి చదువుతారు. అలా చదవడం వల్ల మీకు డిగ్రీ సర్టిఫికెట్స్ వస్తుంది, యూ విల్ గెయిన్ ద గుడ్ మార్క్స్. కానీ రిమెంబర్, మీరు ఒక్క 6 months మీరుంటున్న ప్లేస్ని వదిలేసి ఒక్క 6 months మీరు కనుక మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే మీకు లైఫ్ వస్తుంది. ఒక సర్టిఫికెట్ కోసం మీరు ఇంత కష్టపడ్డప్పుడు జాబ్ కోసం మీరు ఇంకెంత కష్టపడాలి? ఇక్కడ డిస్టెన్స్ అనేది ప్రాబ్లమే కాదు. ఎందుకనంటే ఎప్పుడైతే మీరు డిస్టెన్స్ అని అనుకుంటున్నారో మీకు జాబ్ మిస్ అవుతుంది. సో మీకు జాబ్ రావాలి అంటే డిస్టెన్స్ గురించి ఆలోచించకండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు వద్దు, ఆఫ్లైన్ ఎందుకు తీసుకోవాలి మనం అంటే నేను వాటిపైన మీకు ఒక క్లారిటీ ఇస్తే చూడండి. ఎగ్జాంపుల్ మన శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ తీసుకుందాం. మీరు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ క్లాసెస్ వింటే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతున్న జాబ్ ఏంటి, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు కదా, దాంట్లో రిటర్న్ క్లాసెస్తో పాటు మనకి గ్రౌండ్ క్లాసెస్ కూడా కావాలి. రిటర్న్ క్లాసెస్ ఉండాలి, గ్రౌండ్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే మీరు డిపార్ట్మెంటల్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అనమాట. మీరు ఎప్పుడైతే ఇక్కడ శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో జాయిన్ అవుతారో అప్పుడు మీకు చూడండి, ఇక్కడ మనకి గ్రౌండ్ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రౌండ్ కోచింగ్ మనకి చెప్పడానికి మన ఇన్స్టిట్యూట్లో ఇంటర్నేషనల్ కోచెస్ ఉన్నారు. సో ఇక్కడ నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. జనరల్గా మీరు బయట చూస్తూ ఉంటారు కదా, స్టూడెంట్స్ని ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని వెనకాల గ్యాదర్ చేసుకొని ఒక పీటీ సార్ విజిల్ వేసుకొని ఉంటారు. వాళ్ళందరినీ ఒక స్టాండింగ్ పొజిషన్ నిల్చోబెట్టి ఎక్సర్సైజ్ చేపిస్తారు. జనరల్గా మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ మన శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఏదైతే ఉందో దానికి డైరెక్టర్గా పనిచేస్తున్న నీలం లక్ష్మణ్ సార్, ఆయన స్వయంగా ఇంటర్నేషనల్ అథ్లెట్. రిమెంబర్ దిస్ పాయింట్, ఆయననే స్వయంగా ఇంటర్నేషనల్ అథ్లెట్. సార్ చేస్తూ మీతో ప్రాక్టీస్ చేపిస్తారు. సో ఇక్కడ మీకు ఈ లాజిక్ అర్థమైంది కదా. మిగతా వాళ్ళు నిల్చొని స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేపిస్తే మన చైర్మన్ సార్ మాత్రం సార్ చేస్తూ మీతో ప్రాక్టీస్ చేపిస్తారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ అథ్లెట్స్. సో అది మన దగ్గర ఉన్న గ్రౌండ్ యొక్క స్పెషాలిటీ. సో మీరు ప్రీవియస్ బ్యాచెస్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకునే ఎస్ఐ వాళ్ళు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రౌండ్లో మెరిట్ సాధించిన స్టూడెంట్సే. అది మన దగ్గర ఉన్న స్పెషాలిటీ అనమాట. అండ్ ఇంకొకటి, గర్ల్స్, ఈ విషయం మీకోసమే. జనరల్గా మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చూసినా గర్ల్స్కి బాయ్స్కి ఒక్కరే మెన్ కోచ్ ఉంటారు. కానీ మన దగ్గర మాత్రం గర్ల్స్కి సపరేట్గా ఉమెన్ కోచ్ ఉన్నారు. దట్టు ఇంటర్నేషనల్ అథ్లెట్. మీరు విన్నది నిజమే, మీకు చూపిస్తున్నా చూడండి. హాయ్ అందరికీ, నా పేరు పద్మ, నేను ఇంటర్నేషనల్ అథ్లెట్ను, శాతవాహని ఇన్స్టిట్యూట్లో లేడీ కోచ్ను. లాస్ట్ టైం మన ఇన్స్టిట్యూట్లో అమ్మాయిలు 95% క్వాలిఫై అయ్యారు. గర్ల్స్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఉమెన్స్ కోచ్ ఉన్నాను కాబట్టి నాకు మీరు చెప్పుకోవచ్చు. January 18th నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, యూజ్ చేసుకోండి. చూశారు కదా, పద్మ మేడం ఇంటర్నేషనల్ రన్నర్. సో జనరల్గా ఏ ఇన్స్టిట్యూట్లోనైనా ఒక ఇంటర్నేషనల్ అథ్లెట్ కనిపించడమే చాలా గ్రేట్ థింగ్. మన దగ్గర 2 ఇంటర్నేషనల్ అథ్లెట్ ఉన్నారు, దట్టు బాయ్స్కి సపరేట్గా గర్ల్స్కి సపరేట్గా. కాబట్టి గర్ల్స్ మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు మా శాతవాహని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు గ్రౌండ్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేడంకి చెప్పుకోవచ్చు మీరు. సో కాబట్టి టెన్షన్ తీసుకోకండి. సో ఇక మనం పాయింట్కి వద్దాం. శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో ఎందుకు జాయిన్ అవ్వాలనేది మనం ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ అడ్వాంటేజ్లో మనం ఇంటర్నేషనల్ కోచెస్ తీసుకున్నాం. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా ఇంటర్నేషనల్ కోచ్ ఉందని చెప్పేసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. దాంతోపాటు చూడండి, సెకండ్ పాయింట్, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు మన శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో. మీరు విన్నది నిజమే. మన దగ్గర ఉన్న ప్రతి ఫ్యాకల్టీకి మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతి ఫ్యాకల్టీకి. ఈరోజే ఈ వీడియోని ఎవరైనా చూస్తే మన శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో మేము ప్రతి సబ్జెక్ట్ పైన ఒక అవేర్నెస్ వీడియో చేసామన్నమాట. మీరు ఆ వీడియోస్ కావాలంటే చూడొచ్చు. రిమెంబర్, జనరల్గా మనకి సబ్జెక్ట్ అని అంటే వస్తారు, చెప్పేసి వెళ్ళిపోతారు. అలా కాదు, మన దగ్గర కంటెంట్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు.
ప్రతి ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్ని ఒక కాన్సెప్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది ఎలా ఉంటుందంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ ఎలా అడిగినా మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర కంటెంట్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ మన దగ్గర ఉన్న అడ్వాంటేజెస్లలో థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుందన్నమాట. వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అండ్ స్టూడెంట్స్, మీకు ఒక విషయం చెప్పాలి. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా, ఎవరైనా స్టూడెంట్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు 200 మార్క్స్ పేపర్ ఇచ్చేసి 200 మార్క్స్ ఎగ్జామ్ పెడతారు. లిజన్, అసలు వితౌట్ ప్రిపరేషన్ ఒక స్టూడెంట్ 200 మార్క్స్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయగలడు? అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటిది? దే ఆర్ ప్రాక్టీసింగ్ ద బబ్లింగ్ నేర్పిస్తున్నారు. ఒక స్టూడెంట్కి ఏం తెలియకుండా వచ్చిన వ్యక్తికి మనం 200 మార్క్స్ పేపర్ ఇచ్చి నువ్వు బబ్లింగ్ చేయరా బాబు అంటాడు, బబ్లింగే చేస్తాడు. ఆబ్వియస్లీ జరిగేది ఇదే. అందుకనే చాలామంది ప్రిపేర్ అవుతున్నప్పుడు జస్ట్ మనం ఫింగర్ పైన కౌంట్ చేసే స్టూడెంట్స్కి ఎందుకు జాబ్ వస్తుంది ఫైనల్ ఎగ్జామ్లో, విచ్ మీన్స్ దట్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వకముందే వాళ్ళకు ఒక గ్రాండ్ టెస్ట్ అని పెట్టి గ్రాండ్ టెస్ట్ 200 మార్క్స్ అని ఇచ్చి బబ్లింగ్ చేయమని అంటారు. సో ఇదే జరుగుతుంది. కానీ మన దగ్గర అలా కాదు. ఎవరైతే మన దగ్గర ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉంటున్నారని మనం చెప్తున్నామో, రిమెంబర్, ఒక టాపిక్ జరిగిన తర్వాత ఆ టాపిక్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. అలా టాపిక్ వైజ్ టెస్ట్ అయిన తర్వాత వీక్లీ వన్స్ మనకి వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటిది? ఒక స్టూడెంట్కి 200 మార్క్స్ ఇచ్చి బర్డెన్ ఇవ్వకుండా మెల్లిమెల్లిగా ప్రిపేర్ చేస్తూ వీక్లీ టెస్ట్ని, అంటే డైలీ టెస్ట్ని కండక్ట్ చేస్తూ వీక్లీ గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తామన్నమాట. అంటే బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళని మేము ఇంప్రూవ్ చేస్తూ వస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్. అందుకనే చూడండి, ఇక్కడ మా దగ్గర అడ్వాంటేజ్లలో ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండివిజువల్ ఫోకస్. అంటే స్టూడెంట్ పైన ఇండివిజువల్ ఫోకస్. స్టూడెంట్ చదువుతున్నా లేదా, వచ్చినప్పుడు ఎలా ఉంది తన పర్ఫార్మెన్స్, గ్రౌండ్లో కానీ లేదంటే టెస్ట్లో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా ప్రతి స్టూడెంట్ పైన ఇండివిజువల్ ఫోకస్. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటిది? వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద క్వాంటిటీ, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద క్వాలిటీ పైన ఫోకస్ చేస్తున్నా. మీరు ప్రీవియస్ బ్యాచెస్ కనుక అబ్జర్వ్ చేస్తే మా దగ్గర గ్రౌండ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళలో 95 to 98% స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అసలు గ్రౌండ్ అంటే టచ్ లేని వాళ్ళు మన దగ్గర క్వాలిఫై అయ్యారు. అండ్ అదే మీరు రిటర్న్ ఎగ్జామ్ తీసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 95 మెంబర్స్ మన దగ్గర క్వాలిఫై అయ్యారు. అంటే ఎందుకని? బికాస్ వీ విల్ ఫోకస్ ఆన్ ద ఇండివిజువల్ స్టూడెంట్స్ పైన మన దగ్గర ఫోకస్ ఉంటుంది. సో అలా డైలీ టెస్ట్లో కావచ్చు, గ్రౌండ్లో కావచ్చు. అండ్ ఇక చాలామంది రేస్ చేస్తున్న డౌట్, మేడం మేము అందరం లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళం కదా ఎలా? డిస్టెన్స్ అనేది అసలు ప్రాబ్లమే కాదు. మీరు కరీంనగర్కి ఎక్కడి నుంచి రావాలనుకున్న 4 hours టైం పట్టిద్ది. మన దగ్గర ఏపీ నుంచి వచ్చి జాబ్ కొట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఏపీ నుంచి వచ్చి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నప్పుడు మన తెలంగాణలో ఉండి ఒక 4 hours జర్నీ కాదనుకుంటే మీరు కరీంనగర్లో ఉంటారు. రిమెంబర్, ఇక్కడ మెన్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఉంది. అసలు హాస్టల్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత చూడండి, ఇక లాస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది మనకి. డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్లో కూడా ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు గ్రౌండ్కి వచ్చినప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్లో నిల్చొని ఉంటారు. మన దగ్గర బాయ్స్కి అండ్ గర్ల్స్కి సపరేట్ ఇంటర్నేషనల్ రన్నర్స్ ఉన్నారు కాబట్టి ఇండివిజువల్ ఫోకస్ ఉంటుంది. ఈవెన్ అయ్యో అసలు మాకు గ్రౌండే టచ్ లేదు కదా మేడం, అసలు ఇప్పటివరకు మేము గ్రౌండే చేయలేదు కదా అంటే అలాంటి టెన్షన్స్ అవసరం లేదు. డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది, ఇండివిజువల్ ఫోకస్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా 800, బాయ్స్ అయితే 600 కావచ్చు, షార్ట్ పుట్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, ఇలా ప్రతి వాళ్ళు చేస్తున్నారు లేదా, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు లేదని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ పైన మేము ఫోకస్ చేస్తాం. ఇక ఇవన్నీ మన శాతవాహని ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అడ్వాంటేజెస్ అనమాట. ఇక ఫీ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. మేము 6 months కోసమని న్యూ బ్యాచ్ని January 18th రోజు స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ బ్యాచ్కి సంబంధించిన ఫీ డీటెయిల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మాకు ఓన్లీ గ్రౌండ్ చాలు, మాకు రిటర్న్ వద్దు అనుకున్న వాళ్ళు, ఓన్లీ గ్రౌండ్ కావాలనుకున్న వాళ్ళు 6 months కోసం 6,000 రూపీస్ కట్టాలి. లేదు మాకు గ్రౌండ్ వద్దు కానీ మాకు ఓన్లీ రిటర్న్ క్లాసే కావాలనుకున్న వాళ్ళు 9,000 కట్టాలి. లేదు మాకు 2 గ్రౌండ్తో పాటు రిటర్న్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే 12,000 కట్టాలి. అండ్ దట్ టు లిజన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కేర్ఫుల్లీ, ఎవరైతే ఫస్ట్ అడ్మిషన్ తీసుకుంటున్నారో, అంటే మేము ఒక 100 members అని అనుకున్నాం, అందులో ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఫీలో కన్సెషన్ ఉంటుంది. వాళ్ళు 12,000 పే చేయాల్సిన అవసరం లేదు, 11,000 పే చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఎందుకు శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనేది. నేను మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. రిమెంబర్, మన దగ్గర నేషనల్, ఇంటర్నేషనల్ అథ్లెట్స్ ఉన్నారు. బాయ్స్కి సపరేట్గా ఉన్నారు, గర్ల్స్కి సపరేట్గా ఉన్నారు. దట్ టు ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు.
ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ అందులో జాబ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్ పాయింట్, మన దగ్గర ఇండివిజువల్ ఫోకస్ అనేది ఉంటుంది. ఇదే మెయిన్ ఫోకస్. ప్రతి ఇన్స్టిట్యూట్లో చాలామంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటున్నారు కదా, వై దే ఆర్ ఆల్ నాట్ గెటింగ్ ద జాబ్, విచ్ మీన్స్ వాట్, ఇండివిజువల్ ఫోకస్ లేకపోవడమే. మన దగ్గర వచ్చిన ఫ్యాకల్టీ వచ్చి లెసన్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి లెసన్ చెప్పేసడం కాదు, వెదర్ ద స్టూడెంట్ ఈజ్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ ఆర్ నాట్. ఇలా ప్రతి విషయం పైన మేము ఫోకస్ చేస్తాం. అదేవిధంగా డైలీ అయితే ఏవైతే క్లాసులు జరిగాయో ఆ క్లాసులో జరిగిన ఇన్ఫర్మేషన్ని మనం టాపిక్ వైజ్ టెస్ట్ పెడతాం అనమాట. అలా వీక్లీ అవే టాపిక్స్ నుంచి ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఇక దాంతోపాటు మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అండ్ డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. సో డిస్టెన్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో January 18th స్టార్ట్ అయిపోయే న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఫీజు కూడా చూడండి చాలా తక్కువగా ఉంది. ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ ఫీజే తక్కువగా ఉంటుంది. దట్టు మనం ఆఫ్లైన్ ప్రిపేర్ అయినప్పుడు ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మీ డౌట్ క్లారిఫై అయింది కదా, ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఏంటని. మీరు ఆన్లైన్లో ఉంటే మీరు ఒక్కరే ఉంటారు, ఆఫ్లైన్ అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ ఎలా ఉండాలి అంటే ఎప్పటికీ కాంపిటేటివ్ మోడ్లోనే ఉండాలి. విచ్ మీన్స్ వాట్, మన పక్కన కూడా ఒక ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఉండాలి, ఒక టైం టేబుల్ ఉండాలి, మెయిన్ టైం మేనేజ్మెంట్ ఉండాలి, మనకంటూ ఒక టైం టేబుల్ ఉండాలి. దాంతోపాటు మన చుట్టూ కూడా కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఇది బెనిఫిట్ అనమాట. అండ్ లీజన్, నేను ఇంకొక 2 points చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనకి చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అలా చాలామంది చాలా విషయాలు చెప్తారు కాబట్టి మన మైండ్లో ఒక కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అన్ని డౌట్స్కి కారణం మన కన్ఫ్యూజన్. సో ఐ హోప్ నేను మీకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇద్దరినే రమ్మండి. ఒకటి, మిమ్మల్ని మీరు నమ్మండి, తర్వాత మమ్మల్ని నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మి తర్వాత మమ్మల్ని నమ్మితే ఈ 6 months కనుక మీరు ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో, తర్వాత మనకి ప్రిలిమ్స్, గ్రౌండ్, మెయిన్స్ ఇలా అన్నీ అయిపోయిన తర్వాత జాబ్ మీ సొంతం. ఈ గ్యారంటీ శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ నుండి మేము మీకు ఇస్తున్న గ్యారంటీ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి బాయ్స్ అండ్ గర్ల్స్, మిమ్మల్ని మీరు నమ్మండి, తర్వాత మా ఇన్స్టిట్యూట్ని నమ్మండి, మమ్మల్ని నమ్మండి. మనం అందరం చదువు నమ్ముదాం. రిమెంబర్, అవకాశాలు రావు, అవకాశం వచ్చినప్పుడే మనం యూస్ చేసుకోవాలి. సో మీరు జాబ్ కొట్టాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. January 18th నేను రెడీగా ఉన్నాను. మరి మీరు? See you on January 18th. All best.